అండి వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. నేను ఈరోజు అయితే రొయ్యలు మునక్కాడ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి గాను మునక్కాడలు పచ్చిరొయ్యలు తీసుకొని ఇలాగ కళాయి పెట్టుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకొని తర్వాత మునక్కాడలను శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని ఒక 2 ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కొన్ని ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి. ఏగిపోయిన పచ్చిరొయ్యలని పక్కకు తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకున్నాక అప్పుడు మునక్కాడలు అనేటివి వేసుకొని బాగా మగ్గించుకోవాలి దగ్గరికి. అలా మగ్గాక ఉప్పు కారం కూడా వేసుకొని రొయ్యలు కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దగ్గరికి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాక అప్పుడు టమాటా ప్యూరీ అనేది వేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుంటే అంతే అండి. ఎంత ఇష్టమైన మునక్కాడ పచ్చిరొయ్యలు కర్రీ